కప్పు కావాలంటే నా ఆఫీస్కి రా బలుపు చూపించిన నక్వి. అసలు ఏం జరుగుతుంది ఇండియా కప్లో? సో ఏషియా కప్ ట్రోఫీపై వివాదం రోజు రోజుకి ముదురుతూనే ఉంది. భారత్ గెలిచిన తర్వాత ఏసీసీ చైర్మన్ నక్వి చేతులపై ట్రోఫీ మెడల్స్ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది. అయితే కప్పు మెడల్స్ తన వెంట తీసుకెళ్ళిపోయారు నక్వి. ఎందుకంటే టీమిండియా మనం చూసాము గెలిచిన తర్వాత వాళ్ళకి వాళ్ళు అలోన్గా సంబరాలు చేసుకున్నారు, ఫొటోస్కి పోజులు ఇచ్చారు, అంత బాగుంది. కానీ కప్పు తీసుకునే విషయంలో వాళ్ళు ఏదైతే ముందుగానే చెప్పారో దాన్ని ఏసీసీ పాటించలేదు. కాబట్టి వాళ్ళు కప్పు తీసుకోమని చెప్పి చాలా సున్నితంగా దాన్ని తిరస్కరించి ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసి ఫొటోస్కి పోజులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మనం చూసాం ఇదంతా కూడా. కానీ ట్రోఫీ అప్పగింతపై నక్వి ఇప్పుడు స్పందించారు. కప్పు కావాలంటే ఇండియా కెప్టెన్ సూర్య ఏసీసీ ఆఫీస్కి వచ్చి తీసుకోవాలి అంటూ కమెంట్ చేశారు. నక్వి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, అసలు టీమిండియా గెలిచిన తర్వాత ఈ కప్పు వివాదం అక్కడితో అయిపోయింది అని అనుకున్నారంతా కూడా. ఎందుకంటే మనం చూసాము వాళ్ళు ఆ కప్పు తీసుకోలేదు, బట్ సెలబ్రేట్ చేసుకున్నారు, ఫొటోస్కి పోజులు ఇచ్చారు, అందరూ కూడా హ్యాపీ మూమెంట్స్ని సెలబ్రేట్ చేసుకుని అక్కడి నుంచి చాలా వెళ్ళిపోయారు. నార్మల్గా మనం చూసాం, విజువల్స్ను కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఏంటి మరి ఇప్పుడు ఆ కప్పు సంగతి ఏంటి? కప్పు కావాలంటే మీరు వచ్చి ఆఫీస్కి వచ్చి తీసుకోండి అంటూ కూడా ఒక కామెంట్ చేశారు నక్వి ఇక్కడ. దీని ఒక కామెంట్ కాదు, దీన్ని ఒక అంటే మనం కొన్ని మాటలు అంటే వీళ్ళ విషయంలో మనం మాట్లాడొచ్చు. ఇది ఖచ్చితంగా అహంకారం, లేదంటే వేరే ద్వారా అంటే వాళ్ళ యాటిట్యూడ్, మా యాటిట్యూడ్ ఇలాగే ఉంటుంది, దాన్ని మీరు రిసీవ్ చేసుకోవాలి, మా కప్పుతో పాటుగా మా యాటిట్యూడ్ కూడా రిసీవ్ చేసుకోవాలన్న చందంగా అతను మాట్లాడాడు. భారత్ ఖచ్చితంగా ఈ విషయంలో తీసుకోదు కప్పు, అతని చేతుల మీద కప్పు తీసుకోమనే విషయాన్ని సూర్యకుమార్ యాదవ్ తో పాటు ఇతర ఆటగాళ్లు కూడా మైదానంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు దాదాపుగా అక్కడ గంటన్నర పాటు ఒక రకంగా ఒక సినిమా వాతావరణం నెలకొన్న, అసలు ఏం జరగబోతుంది ఏంటంటూ కూడా ఒక థ్రిల్లర్ సినిమా చూపించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అతని దగ్గర కప్పు తీసుకోవడానికి భారత్ ఏమాత్రం కూడా సిద్ధంగా లేదు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఎలాగైనా సరే అంటే భారత్ మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా, భారత్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు అని భారత్ ను ఎండగట్టే ప్రయత్నంగానే అతను చేసాడు అనుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఇప్పుడు కప్పు తీసుకోలేదు, సో ఈయనకి నచ్చినట్టు ఈయన కామెంట్ చేస్తూ ఉన్నారు. బట్ టీమిండియా ముందుగానే చెప్పింది మేము ఒకవేళ గెలిచినా కూడా మేము కప్పు ఈయన చేతుల మీదుగా తీసుకోము అని ముందుగానే చెప్పి చాలా సున్నితంగా దాన్ని తిరస్కరించినా కూడా మళ్ళీ ఏదైతే ఏసీసీ వాళ్ళు మళ్ళీ దాన్ని వాళ్ళు ఏదైతే రొటీన్ ఆనవాయితీగా చేస్తూ వస్తున్నారు కొన్ని ఇయర్స్ నుంచి, మళ్ళీ వాళ్ళు అదే ఫాలో అయ్యి ఆ విధంగానే చేశారు. సో దాన్ని చాలా సున్నితంగానే తిరస్కరించి గెలిచిన తర్వాత వాళ్ళకి వాళ్ళు ఫోటోలు తీసుకుని వాళ్ళకి వాళ్ళు చాలా నిశ్శబ్దంగా వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. అంటే ఎలాంటి గొడవలు లేకపోతే ఎలాంటి దురుసుగా ప్రవర్తన లేకుండా. కానీ ఇప్పుడు ఇది రోజు రోజుకి ముదురుతుందనే చెప్పాలి. అవును అవును ఖచ్చితంగా ఇది ఇక్కడతో ఆగదు, దీని తర్వాత పరిణామాలు కూడా ఉంటాయి. దీని విషయంలో ఐసీసీ స్పందించే అవకాశం ఉంది, మన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ కూడా రెస్పాండ్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకు అనంటే తమ ఆటగాళ్ళకి అవమానం జరిగితే బీసీసీఐ ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే మన మైదానంలో కూడా వాళ్ళు పాకిస్తాన్ క్రికెటర్ల పిచ్చి చేష్టలు చూసిన తర్వాత కూడా బీసీసీఐ ఖచ్చితంగా వాళ్ళ మీద సీరియస్ అయింది. ఆ తర్వాత ఐసీసీకి ఒక ఈమెయిల్ కూడా చేసింది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈమెయిల్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఇక ఇప్పుడు ఈ విషయంలో నక్వి అవసరమైతే తన పదవిని కూడా కోల్పోయే విధంగా కూడా అతను పరిణామాలు ఎదుర్కొనే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే బీసీసీఐ అత్యంత శక్తివంతమైంది, తమ ఆటగాళ్ళను అవమానిస్తే ఎవరినైనా ఊరుకునే ప్రసక్తే లేదు. అవసరమైతే ఆసియా క్రికెట్ అసోసియేషన్ కు బంగ్లాదేశ్ నుంచో లేదా శ్రీలంక నుంచో లేదా యూఏఈ నుంచి ఎవరో ఒకరిని చైర్మన్ గా చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. అతను ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ప్రవర్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆసియా క్రికెట్ కు అది ఖచ్చితంగా ఇబ్బందికర పరిణామం. ఎందుకంటే ఆటగాళ్లు గెలిచిన తర్వాత సరే కప్పు తనని చేతుల మీదుగా తీసుకోవడం ఇష్టం లేదని మైదానంలో తీసుకోలేదు, కాబట్టి దాన్ని ఏదో రకంగా బోర్డుకు పంపించటమో ఏదన్నా చేయాల్సి ఉంటుంది. అంటే లేదా మధ్యవర్తిగా ఏదన్నా దేశాన్ని పెట్టి ఆ దేశం ద్వారా ఇప్పించటమో, లేదంటే ఆ వైస్ చైర్మన్ ఒకళ్ళు ఉంటారు, లేదా సెక్రటరీ, ఇలా కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇచ్చి పంపించే ప్రయత్నం కూడా చేయొచ్చు. కానీ అటువంటివి ఏమీ జరగకుండా నా ఆఫీస్కి వచ్చి మీరు తీసుకోండి అనడం మాత్రం ఖచ్చితంగా అహంకారంగానే చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో దీని పరిణామాలు కూడా తీవ్రంగా ఉండే సంకేతాలే కనబడుతున్నాయి. సో ఇప్పుడు మరి టీమిండియా కెప్టెన్ సూర్య ఏం చేసే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు బీసీసీతో మాట్లాడి లేకపోతే ఇటువైపు ఎవరిదైనా మాట్లాడి కప్ తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే దాన్ని అలానే వదిలేస్తారా? ఎలా ఉండిపోతుంది వీళ్ళ కార్యాచరణ, ఎలా ఉంది, ముందు ముందు ఏం చేయబోతున్నారు? మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి మా డ్రెస్సింగ్ రూమ్ లో 14 మంది ఆటగాళ్లు ఉన్నారు, అలాగే ఇతర సహాయక సిబ్బంది లేదా ఇతర రిజర్వ్ ఆటగాళ్లు వీళ్ళందరూ ఉన్నారు,
వీళ్ళందరూ కూడా మాకు ప్రతి ఒక్కరు ఒక్కొక్క ట్రోఫీతో సమానం, మాకు ఆ కప్ అవసరం లేదు అంటే గెలిచింది భారతే, ఆ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పుడు వాళ్ళు కప్ ఇచ్చినంత మాత్రాన భారత్ విజేత అవుతుంది అనేది లేదు కదా, మ్యాచ్ లో వాళ్ళు ఓడిపోయారు, ఆ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. అది పెద్దగా అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం అంతకన్నా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం దాని గురించి అంత అంటే ఒక రకంగా వెళ్ళి అతను ఆఫీస్కి రమ్మంటే మనం వెళ్ళి మన ఆత్మగౌరవాన్ని అది ఖచ్చితంగా 140 కోట్ల మంది భారతీయులకు అవమానం. ఎందుకంటే కప్పు కోసం వెళ్ళి కక్కుర్తిబడి అక్కడికి వెళ్ళి తీసుకుంటే చండాలంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ ముందుకు వెళ్లే అవకాశం అయితే లేదు. అతను ఆల్రెడీ ఆ వైఖరి మీరు చెప్పినట్టే అక్కడ మేము గెలిచిన తర్వాత ట్రోఫీ వాళ్ళ చేతుల మీద తీసుకోలేదు, ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళి తీసుకుంటారంటే కూడా నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఉన్న పరిస్థితి. అవును, తీసుకునేదైతే అక్కడ మైదానంలోనే అందరి ముందు తీసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు అతను ఆఫీస్కి వెళ్ళి నా ఆఫీస్కి రండి తీసుకోండి అంటే అది ఖచ్చితంగా అది భారత ఆత్మగౌరవం మీద 140 కోట్ల మంది ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినట్టు ఉంటుంది. అలాగే భారతీయ జాతీయ పతాకం మీద దెబ్బ కొట్టినట్టు ఉంటుంది. ఒక కప్పు కోసం వెళ్ళి వాళ్ళతో రాజీ పడాల్సి, వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వాలి లేదా వాళ్ళతో ఫోటో దిగాలి అనేది ఖచ్చితంగా కరెక్ట్ పద్ధతి కాదు. ఈ విషయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఖచ్చితంగా క్లారిటీగానే ఉన్నాడు, మిగిలిన ఆటగాళ్ళు కూడా క్లారిటీగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మేము కప్పు తీసేసుకున్నామంటూ కూడా మైదానంలో సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి భవిష్యత్తులో దీనికి సంబంధించి భారత ఆటగాళ్లు కానీ లేదా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కానీ లేదా టీమిండియా యాజమాన్యం కానీ ముందుకు వెళ్లే అవకాశాలు అయితే లేవు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. చూస్తూ ఉన్నాము నక్వీ తీరుపై ఇప్పుడు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏసీసీ ఆఫీస్కి వచ్చి తీసుకోవాలంటూ కూడా కామెంట్ చేశారు ఆయన. కప్పు కావాలంటే ఇండియా కెప్టెన్ సూర్య ఆఫీస్కి వచ్చి కప్పు తీసుకోవాలంటూ కూడా కామెంట్ చేశారు. మరోవైపు మేము మైదానంలో గెలిచిన తర్వాతే కప్పు తీసుకోలేదు, ఆఫీస్కి వచ్చి మీ చేతుల మీద కప్పు ఎలా తీసుకుంటాం అనుకుంటున్నారని వీళ్ళు అభిప్రాయపడుతున్న పరిస్థితి. అలాగే నెటిజన్స్ కూడా సేమ్ ఇదే విధంగా వాళ్ళు రెస్పాండ్ అవుతున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. మొత్తానికి ఈ కప్పు మీద రగడైతే రోజు రోజుకి ముదురుతూనే ఉంది. చూడాలి మరి ఏం చేస్తుందో టీమిండియా.